హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఈ రైలు ఢీకొట్టింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి చేరుకునే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని లాలగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక బార్డర్లో ఉన్నాం. అటువైపు సింధనూరు కాన్సెన్సీ మార్నింగ్ కాన్సెన్సీ మనం ఇక్కడ ఈ గ్రామం మొదటి అదే హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఈ రైలు ఢీకొట్టింది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోన్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తం 3 బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని లాలగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కారణాలేంటి? ఎంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? 50 మందికి ఇక్కడ గాయాలైనట్టుగా తెలుస్తుందండి. అదే కాకుండా ఇక్కడ 3 బోగీలు పట్టాలు తప్పాయి. 4 బోగీలు మాత్రము క్రాస్ లైన్ తప్పినట్టుగా ఉన్నాయి. ముందర ఉన్న వాల్ గోడని ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చిన లాస్ట్ ఇదే స్టాప్ కావడంతో స్పీడ్ మీద ఇక్కడ గుద్దినట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ ఇంకా కొంతమంది ఈ ప్రమాద సంఘటనకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా కూడా గుండెపోటుతో ఇక్కడ గురైనట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వాళ్ళని అందరినీ కూడా హుటాహుటిన ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది మాత్రము ఆసుపత్రికి తరలించారు. అదే కాకుండా గుండెపోటుకు గురైన వాళ్ళను కూడా హాస్పిటల్ కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రమాదానికి గురైన పట్టాలు తప్పిన వాటిని ఇక్కడ ఉన్న సిబ్బంది సరిచేస్తున్న సంఘటన కూడా జరుగుతుందండి. ఇక్కడ ఇంకా కొంత సమాచారం తెలుసుకోవడానికి మేము ఇక్కడ ఉన్నామండి. అదే కాకుండా అధికారులు కూడా చెప్తున్నారు, ఇది పట్టాలు తప్పడం వల్లనే ఈ బోగీలకు ప్రమాదం జరిగింది, సిబ్బంది నిర్లక్ష్యం కాదు కానీ అని చెప్తున్నారండి. నిర్మల, మరి పట్టాలు తప్పడం గల ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఇలాంటి ఘటనలు అయితే ఏదో మారుమూల గ్రామాలు లేదంటే మారుమూలకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా అనిపిస్తాయి. మరి స్టేషన్లోనే, అది కూడా స్టేషన్లోకి సంబంధించినటువంటి ఈ ఘటన, ఇంత దారుణమైనటువంటి ఘటన అంటే జరగడానికి గల ప్రధాన కారణం ఏమైనా అధికారులు అంచనా వేశారా? ప్రధాన కారణము అంటే ఇప్పుడు ఎవరు దాని సమాచారం కూడా ఇక్కడ అందించడం జరగడం ఎవరు చెప్పడం లేదు కూడా అండి. అదే కాకుండా ప్రధాన ఘటన అనేది కూడా పట్టాలు మాత్రం చాలా అవి అరిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ప్రమాదానికి హై స్పీడే కారణం అని తెలుస్తుందండి. ఇక్కడ హై స్పీడ్ లో రావడమే కారణము అనేది పర్టికులర్ గా ఇక్కడ తెలుస్తుంది. అదే కాకుండా గాయపడ్డ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని ఇంకా తరలిస్తూనే ఉన్నారు హాస్పిటల్ కి. అది మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాము. నిర్మల, మరి ప్రతిరోజైతే ఎంప్లాయీస్ అక్కడ ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ట్రైన్ వచ్చేది పోయేది, అలాగే వచ్చేటప్పుడైనా పోయే ముందైనా కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఈరోజు చెక్ చేయలేదా? అసలు ఏంటి అప్డేట్స్ ఏంటి? ఇక్కడ జరుగుతున్న సంఘటన మాత్రం అప్డేట్ ఇప్పుడున్న సమాచారాన్ని మాత్రం సిబ్బంది మాత్రమే ఇక్కడ మొత్తము చెక్ చేస్తున్నారండి. ఇక్కడే వాళ్ళు సంఘటన స్థలాన్ని కూడా ఎక్కడెక్కడ ఏం ప్రమాదం జరిగింది అనే దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడే. మరి నిర్మల, మరి గాయపడిన వారికి ఎలాంటి చికిత్స అందిస్తా ఉన్నారు? రైట్, థ్యాంక్ యూ నిర్మల.